నమస్తే అన్న. నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మనం మనాన్ డైరీ ఫామ్ ఉన్నామండి. ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచెట్ విలేజ్ అండి. ఈ అన్న అయితే ఈరోజు ఆవులు తీసుకొచ్చిండు. ఎప్పుడు వచ్చాయి ఇవి? నిన్న పొద్దుగాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయన్నా మీ దగ్గర ఇవి? మాల్ ఇది చింతమని ఆవులు అన్న. మరి పాల రేటు తగ్గింది కదా, మన ఇది ఆవుల రేటు తగ్గింది అదేమన్నా? ఏం తగ్గలేదా? పాల రేటు తగ్గింది, ఆవుల రేటు తగ్గుతలేదని జనాలు కొంచెం నిరాశ చెందుతారన్నా. అది మరి అక్కడ తగ్గుతలేవా మార్కెట్లానా? మీరు తీసుకొచ్చే మార్కెట్లా ఏం తగ్గుతలేవా అడితే? ఇప్పుడైతే అన్న దగ్గర ప్రస్తుతం కదా 5 ఆవులని అమ్మకానికి చూసుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్క ఆవు ధర ఏంటిది, పాల కెపాసిటీ ఏంటి చూద్దాం ఒకసారి. దీని ధర ఏందన్నా? దీని ధర ఏంది? ఈ ఆవు 75,000. ఇది ఎట్లా ఈనిందా? ఈయనమ్మ పనా ఈనిందా? ఎన్ని రోజులు అయినానా? ఇది 4 రోజులు అవుతుంది. 4 పాలు ఏమి జున్ను పాలనా? జున్ను వాళ్ళు అయితే 5 వెళ్తున్నాయి. పూటగా 5 వెళ్తున్నా. ఎన్నో అవుతా నావిది? ఎన్నో అవుతా ఆవిది? ఇది ఫస్ట్ ఇతనా? చూసుకోవచ్చు మీరు, ఆవు హైట్ చూసుకోవచ్చు. ఇది హెచ్ఎఫ్ ఆవండి. మీకు అడ్డర్ చూపిస్తా, సంఖ చూసుకోవచ్చు. దీని ధర ఎంత అంటే 75,000. 75,000. దీని ఫైనల్ ఏమైనా తగ్గుతానా? ఇదైతే ఫస్ట్ ఈత మననే ఇచ్చి 4 రోజులు అయ్యింది. ఇది దీని 75,000 అంటుండు. పాలు వచ్చేసి జున్ను పాలు పూటగా 5 లీటర్స్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు. ఈ ఆవు అయితే చాలా పొడుగు ఉంది, హైట్ కూడా ఉంది. ఇది హెచ్ఎఫ్ ఆవు, అది చూసుకోవచ్చు మీరు క్లియర్గా. దీని ధర ఏముందనా? దీని ధర 85,000. ఇది ఎట్లా ఈయన పని ఎట్లున్నాయి ఏమన్నా? ఎన్ని రోజులు అయినా అనేది? 5 రోజులా? మగదుండ ఆదుండ దీన్ని జున్ను పాలు ఏమి ఇస్తాను? ఇది జున్నువాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఎంత ఇస్తుంది? 6 పూటకు 6. పెరుగుతాయన్నా మంగళ? పెరుగుతాయి. ఈయన 4 రోజులు అవుతుంది. ఇంకా పెరిగి ఎంత పెడితే అందాదా? నీ అందాదా? 8 దాకా వెళ్తాయి పూటకు. చూసుకోవచ్చు ఈ ఆవులు మొత్తం. ఇప్పుడు ఈ ట్రిప్లో అయితే ఆవులు మంచిగా ఉన్నాయండి నా దగ్గర. చూసుకోవచ్చు మీరు. ఇది కూడా హెచ్ఎఫ్ ఆవండి. హైట్ బాగుంది ఆవు. ఇది ఎంత అడిగి ధర? 85,000. మాయి పడ్డా? మాయి గిడంగా అంతా పడిపోయింది మాయి లాంటిది. చూసుకోవచ్చండి. ఇది హెచ్ఎఫ్ ఆవు. ఇది ఎన్ని అవుతా అండి అనేది? ఇది సెకండ్ ఇది. ఈయన ఎన్ని రోజులు? ఎన్ని రోజులు ఈయన? 5 రోజులు అవుతుంది. ఈయన 5 రోజులు అవుతుంది చెప్తుండు. చూడొచ్చు మీరు ఆవుని. ఇది హెచ్ఎఫ్ ఆవు అండి. ఇది చూడవచ్చు మీరు. అడ్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు అండి. సంఖ కూడా తీసుకోవచ్చు. దీని ధరనా? ఇది 3వ అండి. మనం చూసేది 3వ. ఇది లైన్ లో సాయివాల్ అనేది. దీని రేట్ ఏముందనా? దీని రేట్ ఏముంది? ఇది 78. ఎట్లా అయినా అన్న? ఎట్లా ఎన్ని రోజులు అయినాయి? నిన్న అయినా సోమవారం. ఎంత ఇస్తానా పాలు? జున్ను వాళ్ళు ఎంత ఇస్తానా? పొద్దుగా 5 ఇచ్చింది. ఎన్ని అవుతాను ఇది సాయివాల్ ఆవు? ఫస్ట్ ఈత. పాలు ఎంత ఇస్తాను అందా అనేది? ఇది ఎంత ఇస్తున్నచ్చు? 2 పూట కలిపి 2 పూట కలుపుకొని పూటకు 6. చూడొచ్చండి. ఇదే సాయివాల్ ఆవు. ఇది ఈయన ఎన్ని రోజులు ఏంటి అనేది? మార్నింగ్ మండే సోమవారం ఈయనని చెప్తుండు. చూడొచ్చు మీరు. ఇది స్ట్రక్చర్, ఆవు స్ట్రక్చర్ బాగుంది. మొత్తం సమానం ఉంది ఆవు. ఇది షేప్ కాకుండా సమానం ఉంది. మాయిలా అన్ని పడ్డా? మాయిగడ పడ్డానా? చూసుకోవచ్చు. ఆవు సాయివాల్ బ్రీడ్ అంటే. ఇది దీని రేట్ ఎంత అన్న? ఫిక్స్ రేట్ ఎంతనా? ఫిక్స్ ఎంత రేట్? ఎంత ఫిక్స్ ఎంతకు వస్తాయి? ఇది 70 దాకా వస్తాను. ఈ 70 దాకా వస్తాను చెప్తున్నా. చూడొచ్చు ఆవు గిడ మంచి హుషారుంది. దీని రేట్ ఎంతనా? ఇది 95,000. ఇది 95,000. ఈయన ఎట్లానా? ఈయనమ్మ నేను చెప్తున్నా. దీని 95,000 అంటున్నాడు. ఎన్నో ఈత అనేది? ఇది ఇప్పుడు ఇంతే 3వ ఈత. పాలు ఎంత చెప్తుంది దీని కదా అందాదా? పాలు
10-12 ఇయర్స్ అన్న. పూటకు ఉమ్. చూసుకోవచ్చండి మీరు. పూటకు 10 నుంచి 12 రూపాయలు అని చెప్తున్నా అన్న. చూడొచ్చు మీరు నరాలు ఇక్కడ చూసుకోవచ్చు, నరాలు దీనివి. సంఖ చూసుకోవచ్చు ఎట్లుంది, సంఖ క్వాలిటీ. 90,000 అంటారు. ఎంతకు వస్తుంది ఫైనల్ అందాదా? అవునా? ఎంతకు వస్తుంది అన్న ఫైనల్ అయితే? 85 దాకా వస్తాను. 85 దాకా వస్తుందా? దీని రేట్ ఎంత అంటారా? ఏది? దీనిది దాని 90,000 చేస్తాను. 90,000. ఉమ్. ఇది కూడా చాలా మంచి హైట్ ఉంది ఆవిది, హెచ్ఎఫ్ ఆవిది, హైట్ బాగుంది ఆవిది. చూడొచ్చు మీరు క్లియర్ గా వీడియోలో. ఇట్లా ఏనింది అనేది ఈయననే ఇది. ఎంత టైం అయినా అందాదా? 2-3 days ఉంది. ఎన్నో అవుతాను ఇప్పుడు ఇంటి ఎన్నో అవుతాను ఇది? ఈ 6 మాలమే ఉంది. 6 పళ్ళ మీద. 6 పళ్ళు అంటే ఎంతనా? 6-6 అంటే ఎంత? దీని ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ అంటే ఇప్పుడు ఎన్నో అవుతుంది ఇది? second సెకండ్ ఇది ఇప్పుడు వేస్తే. ఉమ్. చూడొచ్చు ఆవు మంచి యాక్టివ్ ఉంది. ఇప్పుడు ఈ లోడ్లో అయితే ఆవులు మంచిగా ఉన్నాయండి, బ్రీడ్ ఆవులు మొత్తం హెచ్ఎఫ్ ఆవులు. ఒకటి సాహివాల్ తప్ప మిగతా 4 అన్ని హెచ్ఎఫ్ ఆవులు. మొత్తం పాలావులు ఇవి. మీకు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ప్యాచ్ చూసుకోవచ్చు సరే, మీరు బాడీ పరంగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కడతాల్ మండలం, రావిచెడ్ విలేజ్ అండి. ఇక్కడ అన్న దగ్గర సోమవారం ఆవులు వస్తాయి. ఇక్కడ ఈ అన్న దగ్గర ఎలాంటి ఆవులు వస్తాయంటే అన్ని వాతావరణం తట్టుకునేటివి భూమి మీద మేసే ఆవులు వస్తాయండి. మాక్సిమం ఎక్కువ శాతం అవి వస్తాయి. చూడొచ్చు మీరు ఆవులు చూసుకోవచ్చు, బ్రీడ్ ఎట్టిన ఆవులు. ఇక్కడ అన్న నెంబర్కి కాల్ చేసి రావచ్చు అండి ఇక్కడికి. ఇది అడ్రస్ మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, కడతాల్ మండలం, రావిచెడ్ విలేజ్ అండి. ఇక్కడ ఆయన నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి రావచ్చు అండి. రేట్ ఫిక్స్ ఏం లేదు, తగ్గుతాయి రేట్లు. ఇది వచ్చేసి సాహివాల్ అవి, ఇంతకుముందు చెప్పారు సాహివాల్ అవని. చూడొచ్చు ఎట్లుంది ఒకసారి స్ట్రక్చర్ రావుది. అన్నంలో మాయ పడిపోయింది కానీ అన్నీ అవ్వలేదు, ఇన్ని అవ్వలేదు. ఇన్ని ఆవులే పడ్డాయండి. సాహివాల్ అవి ఇది. ఇది వచ్చేసి హెచ్ఎఫ్ అవ్వండి. ఇది ఎన్ని అవుతాండి ఇవన్నీ? ఇది అవునా? ఎన్ని అవుతాండి ఇది? ఇది సెకండ్ ఇతాను. సెకండ్ ఇతనా ఇది? చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం బ్రీడ్ ఆవులే ఉన్నాయి. సాహివాల్ ఒకటి తప్ప మిగతావన్నీ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు. చూసుకోవచ్చండి ఇక్కడ మొత్తం హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి. ఒకటి, ఇది ఒకటి, 2, 3, 4, 5 ఆవులు కదా మొత్తం అమ్మకానికనా? అలా గ్యారెంటీ నిప్పల్ గ్యారెంటీ ఇస్తాను. ఏమన్నా సన్లు ఫెయిల్ అయితే గ్యారెంటీ ఇస్తావా? సన్లు ఫెయిల్ అయితే గ్యారెంటీ ఇస్తావా? చూసుకోవచ్చు అన్న కూడా సన్లు ఫెయిల్ అయితే గ్యారెంటీ అని చెప్పి. గుడ్లవే గ్యారెంటీ ఏమన్నా? గుడ్లమాయలు అయితే ఇంతవరకు వెళ్ళలే అన్న. అయినా మేము అట్లా చూసేది ఇస్తాం కానీ ఇంతవరకు అయితే వెళ్ళలేము. మేము అయితే ఎలాంటి గ్యారెంటీ ఈ సన్లో అయితే గ్యారెంటీ ఇస్తున్నావు కదా? సన్లకి అయితే గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు మొత్తం 5 ఆవులే కానీ తంతే అనా లేకపోతే నార్మల్ ఏ ఆవులు లేవు. దాయి కట్టాలి ఏమన్నా? ఏది లేదు. దాయి కట్ట ఏం లేవు కదా?
చూసుకోవచ్చు అన్న దగ్గర మొత్తం దాయిగట్టి ఆవులు ఏం లేవు. ఈ హెచ్ఎఫ్ వాళ్ళకి అవసరం లేదు అన్న దానికి. హెచ్ఎఫ్ అవసరం లేదు దాయి. ఇగో.